ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ కష్టదినములను పోగొట్టి మీకు నెమ్మది కలుగచేయును. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టము యేసయ్యకు తెలుసు. మీరు ఎదుర్కొంటున్న శ్రమ ఆయనకు తెలుసు. మీరు ఆయన ఎదుట కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన విలువ కట్టాడు. తప్పకుండా ఆయన మీ కష్టమును మీ నుండి తప్పక దూరం చేస్తాడు. మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆయన మీ యొక్క ప్రతి బాధని, కష్టాన్ని అర్థం చేసుకోగలిగే దేవుడు. మనుషులు నమ్ముకున్నట కంటే ప్రభు ఎదుట మీ యొక్క బాధని చెప్పుకునుట మేలు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీ కష్టదినములు పోగొట్టి మీకు నెమ్మది కలుగచేయును అని. నిజంగా ఆయన మాట తప్పని వాడు. ఆయన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మీ నుంచి దూరం చేయునుగాక. ఆమేన్. ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నారో ఆయన తప్పకుండా మీ కష్టాలను తీర్చునుగాక. అప్పు బాధల నుంచి ఆయన మిమ్మల్ని దూరం చేయునుగాక. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సంతానం కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ నిమిషమే వాళ్ళకి స్వస్థత కలుగునుగాక. ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చునుగాక. ఎవరైతే తమ జీవితంలో అన్నీ కోల్పోయామో, ఇక మా జీవితంలో ఏమీ జరగదు అని నిరాశతో బాధపడుచున్నారో వాళ్ళకి దేవుడు మంచి ధైర్యం ఇచ్చునుగాక. దేవుడు మీకు తోడై ఉన్నాడని ఎన్నటికీ మరవద్దు. మనమందరం దేవుని మీద తప్పక విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మన కష్టాలను తప్పక తీరుస్తుంది. ఆయన యందు నమ్మకం ఉంచిన వారు ఎన్నటికీ ఉమ్మకారు. ఇప్పటికే చాలామంది అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాను, నిజంగా దేవుడు నా కష్టాలను తీరుస్తాడా అని అనుమానం చెందుతూ ఉండొచ్చు. మీరు ఏమాత్రం అనుమానం చెందవద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ప్రతి వారికి ఆయన తప్పక ప్రతిఫలం ఇచ్చును. మనము బైబిల్లో చూసినట్లయితే యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అట్టి విశ్వాసం కలిగిన మనమందరం ఉండాలని యేసయ్య నామాన్ని అడుగుచున్నాను. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఆయన యొక్క ఆస్తి, కుమారులు అన్నీ కోల్పోయాడు. శరీరం అంతా కుళ్ళిపోయింది. అయినా సరే ఆయన ఒక్క మాట కూడా దేవుని గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎంతో విశ్వాసం కలిగి ఆయన దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచారు. ఏదైతే యోబు కోల్పోయాడో తిరిగి దానికి దేవుడు ఎంతో గొప్ప ప్రతిఫలము ఆయనకి దయచేశాడు. అలాగే మన జీవితంలో కూడా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ప్రభువా ఎందుకు నాకే ఎలా జరుగుతుంది ఏంటి అని ఏమాత్రము దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ఏది జరిగినా మన మంచికి ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన తప్పక మనకి మంచి ప్రతిఫలం ఇస్తారు. ఈ క్షణం నువ్వు అన్నీ కోల్పోయిన వాడిగా, ఏమీ లేని వాడిగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుడు నీ యొక్క జీవితాన్ని తప్పక మారుస్తాడు. అందరికన్నా నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాడు. చాలామంది అనుకోవచ్చు, ప్రభువా నేను ఏ ప్రయత్నం చేసినా అందులో నాకు సక్సెస్ రావట్లేదు, ఏంటి ప్రభువా నా జీవితం ఇలా ఉండిపోయింది, ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎప్పుడు నా జీవితం మారుతుంది అని చెప్పి. కానీ దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఇప్పుడే ఈ క్షణమే మారుస్తాడు. ఆయన యందు విశ్వాసంతో కూడి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ క్షణమే సమాధానం చెప్పగల దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకి తిరుగులేనిది ఏదియో లేదు. ఆయన ఈ సృష్టిని సృష్టించిన మహా గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడికి నీ శ్రమలు, కష్టాలు తొలగించడం అసాధ్యమా చెప్పు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మి విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి